హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఇవాళ 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక అంశం చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఎంపీ ఎమ్మెల్యేలు సహజంగా వాళ్ళ పదవీ కాలం అయిపోయిన తర్వాత రాజ్యాంగం చట్టాన్ని అనుసరించి వాళ్లకు పెన్షన్లు ఉంటూ ఉంటాయి. ఆ పెన్షన్లు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు అనేది ప్రధానంగా అభియోగం కూడా కాదు, అది చట్ట ప్రకారం తప్పు కాదు, నిషిద్ధం కాదు. ఏ ఎంపీ అయినా కానీ తన టర్మ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ రాజకీయాల్లో పోటీ చెప్తే ఎంపీగా ఉన్నప్పుడు ఎలాగో జీతం వస్తుంది, కానీ ఎంపీగా లేనప్పుడు పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్కు సంబంధించిన చర్చ ఉంది. ఎవరికైనా ఉద్యోగం చేసిన తర్వాత పెన్షన్ వస్తుంది కదా, ఆ రకంగానే ఎంపీగా చేసినా ఎమ్మెల్యేగా చేసినా పెన్షన్ వస్తుంది. ఏకకాలంలో 2 పెన్షన్లు తీసుకోవటం, వాస్తవానికి ఏకకాలంలో ఎమ్మెల్యేగా ఎంపీగా ఉండలేరు. ఒకసారి ఎంపీగా ఉంటారు, ఒకసారి ఎమ్మెల్యేగా ఉంటారు. కానీ ఏకకాలంలో 2 పెన్షన్లు తీసుకోవడం తప్పు అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. సో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళు 30,000 రూపాయలు 61,000 రూపాయల ప్రజాధనాన్ని తీసుకోవడం భావ్యమా అనేది ఒక ఉద్యమం వస్తుందన్నమాట. ఉద్యమం రూపంలోకి తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు గణేష్ అనే ఒక వ్యక్తి. అతను ఆర్టీఐ ద్వారా సమాచారం తెప్పించుకున్నారు, 2 పెన్షన్లు తీసుకునే వాళ్ళ లిస్టు తెప్పించుకున్నారు. ఆ లిస్టు మీద ప్రతి ఛానల్ తిరిగి వీళ్ళు తీసుకుంటున్నారు, దయచేసి వదులుకోవాలి, స్వచ్ఛందంగా వదులుకోవాలని చెప్తున్నారు. ఇక్కడెక్కడ మనం వాళ్ళని డిమాండ్ చేయడానికి లేదు ఎవరిని కూడా, ఎందుకంటే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ స్వచ్ఛందంగా వాళ్ళు వదులుకోవాల్సిందే తప్ప మీకు రాజ్యాంగ పరంగా చూస్తే కనుక వాళ్లకు ఆ హక్కు ఉన్నది. సో ఎంపీకి అయితే 31,000 రూపాయల నుంచి 33,000 రూపాయలు, ఎమ్మెల్యేకి అయితే ఒక 30,000 రూపాయలు వస్తుంది. దాదాపు 60,000 చిల్లర 2 పెన్షన్లు కలిపితే వస్తుంది. వాస్తవానికి దీన్ని ఎందుకు ఇలా పెట్టారంటే, ఎంపీగా పనిచేసిన వాళ్ళకి పెన్షన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళకి ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం. బహుశా ఇలాంటి కేంద్రం రాష్ట్రం వేరువేరుగా యాక్టింగ్ అంటే వేరువేరుగా కార్యాచరణ ఉన్నప్పుడు బహుశా చాలా వాటిలో ఉంటుందేమో, నాకు ఇంకా దాని గురించి అవగాహన లేదు. కొంతమంది ఎయిర్ ఫోర్స్లోనూ ఆర్మీలోనూ పనిచేస్తారు, వాళ్ళకి పెన్షన్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు వేరే ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి పెన్షన్ ఇస్తుందా అనే అంశంలో కూడా రీసెర్చ్ చేయవలసి ఉంది. నాకైతే తెలియదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సరే, దాన్ని అటు ఉంచుదాం. సరే, ఈ గణేష్ పోరాటంలో ఉన్న ఆర్ద్రత ఎంత, దాంట్లో లాజిక్ ఎంత అంటే, నిజంగా కూడా కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలకు ఎంపీలకు గెలిచే వాళ్ళకి 30,000 రూపాయలు 60,000 రూపాయలు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. సరే, అసలు పెన్షన్లే లేకుండా చేయాలనేది ఒక నినాదం. మొన్నటికి మొన్న పార్లమెంట్లో ఈ సబ్సిడీలు రద్దు చేయాలి అంటే, క్యాంటీన్లో రూపాయికి చపాతీ రూపాయికి పులిహోర ఇచ్చే దాన్ని రద్దు చేయాలి, సబ్సిడీలు రద్దు చేయాలని పోరాటం చేస్తే రద్దు చేసే 2021 జనవరి నుంచి కొత్త రేట్లు అందుబాటులోకి వచ్చే సాదా సీదాగా మనకు మామూలుగా ఒక రీజనబుల్ హోటల్ దొరికేవే చేస్తున్నారు. సబ్సిడీ రద్దు చేశారు. 14 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మిగులుతుందట. అలాగే ఎంపీలకు లేకపోతే ఎమ్మెల్యేలకు కూడా పెన్షన్లు రద్దు చేస్తే పూర్తిగా ప్రభుత్వ ధనం కూడా చాలా వరకు మిగులుతుంది. కాకపోతే ఈ గణేష్ ఏమంటాడంటే, అలా రద్దు చేయడం వల్ల 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనేది మన న్యాయస్మృతి చెప్తా ఉంది. ఆ రకంగా చూస్తే నిజాయితీ పరులైన ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఆ పెన్షన్ మీదే ఆధారపడితే వాళ్ళ పొట్ట కొట్టినట్టు ఉంటుంది కదా అనేది అతని పాయింట్. అతని పాయింట్ అదే అయితే, నా దగ్గర ఇంకో పాయింట్ ఉంది. అదేంటంటే, నిజంగా వాళ్ళు ఒకసారి ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసి ఉంటే వాళ్ళకి రావాల్సిన 60,000 రూపాయలని మీరు చేసిన పోరాటం వల్ల 30,000 రూపాయలకి పడిపోతే వాళ్ళ పొట్ట కొట్టినట్టే కదా. ఇదొక లాజిక్. సరే, ఇవన్నీ లాజిక్లు పక్కన పెడదాం. ఈ పాయింట్ నేను ఎందుకు ఈ అంశాన్ని ఇప్పుడు మీ దృష్టికి తెస్తున్నానంటే, వీళ్ళు పోరాటంలో పర్లేదు, వాళ్ళ హక్కు, పోరాడతారు ఖచ్చితంగా. కానీ దీన్ని డైవర్ట్ చేసి చిరంజీవి గారి మీదకి తీసుకొస్తున్నారు. ఇదే అభ్యంతరకరం. ఎందుకంటే చిరంజీవి గారి పేరు చెప్పకపోతే వీళ్ళకి తెల్లారదు, అందుకే డైవర్ట్ చేసి చిరంజీవి గారి పేరు చూడండి ఒక్కసారి. సో ఈవిడెవరు? సహజంగా హిందుత్వవాదులు ఈమెనేమంటారంటే, తులసి కాదు, ఆమె గంజాయి మొక్క అంటారు. సో సమాజంలో గంజాయి అంటే గంజాయి వనంలో ఉండాల్సిన వాళ్ళు సమాజంలో ఉంటే ప్రాబ్లం అని హిందూవాదులు అంటుంటారు. నేను దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. ఆమె హిందూ వ్యతిరేకి, హిందూ ద్వేషిగా ఆమె బాగా పేరు పడ్డారు. అలాగే ఒక అభివృద్ధి కారకమైన ఆలోచనలో కూడా ఆమె వెంటనే దాని మీద నెగిటివ్ స్టోరీస్ చేస్తారు. సో ప్రజల పక్షం ఉంటున్నానని చెప్పేసి ఆమె నెగిటివ్గా సమాజం ముందుకు వెళ్ళని రీతిలో కమ్యూనిస్టు భావజాలంతో వ్యవహరిస్తూ ఉంటారు. ఇది ప్రధానంగా అందరికీ తెలిసిన అంశమే. సో ఆమె ఛానల్లో ఈ అబ్బాయి వెళ్ళాడు, గణేష్ అనే అబ్బాయి. ఆమె పెట్టిన టైటిల్ చూసారా, చిరంజీవి గారు మీకు 2 పెన్షన్లు అవసరమా అని పెట్టారు. సో దాని మీద ఒకసారి చూడండి, చిరంజీవి గారిని హైలైట్ చేసి ఆమె పెట్టుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు అనేది ఒక్కసారి చూద్దాము. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఆర్టీఐ వేశారు మేడం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరెవరు
సెక్రటరీ జనరల్ ఆఫ్ ఈయన ఆర్టీఏలో తిప్పించుకున్నాడు సమాచారం అది చెప్తున్నాడు. ఎక్స్ఎంఎల్ఏ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళ లిస్ట్ ఇవ్వండి, వాళ్ళు లిస్ట్ ఇచ్చారు మేడం. సో ఈ రెండు మీరు కంపేర్ చేస్తే మీకు ఫైనల్ గా రెండు పెన్షన్లు తీసుకుంటుండే వాళ్ళు, పెన్షన్లు కాదనుకుంటా పెన్షన్లు అనాలి అనుకుంటున్నా, ఎవరు అని చెప్పి తెలుసు. అవును మేడం, రెండు పెన్షన్ లిస్టు పక్కన పక్కన పెట్టుకొని చూస్తే అందులో మొదటి వ్యక్తి పేరు డాక్టర్ కె మెగాస్టార్ చిరంజీవి. చూడండి, మొదటి వ్యక్తి పేరు డాక్టర్ కె చిరంజీవి అంట. వీళ్ళకి ఎంత అక్కసండి నాకు అర్థం కాదు. సో అంతకు ముందు చూడండి 1941 మంది ఉన్నారు. చిరంజీవి గారికి ముందు ఎవరు రెండు పెన్షన్లు తీసుకోలేదా? చిరంజీవి గారితో మొదలైంది ఆ ప్రక్రియ. ఇందులో మొదటి వ్యక్తి కొణిదెల చిరంజీవి గారు అని చెప్తున్నారు గణేష్ గారు. సో చూడండి, ఇక్కడ పైన మాయావతి గారి పేరు ఉంది. మాయావతి గారు కూడా ఒక పార్టీకి అధినేత, ముఖ్యమంత్రిగా పనిచేశారు. పెద్ద పేరున్న నాయకురాలు. అసలు బడుగు బలహీన వర్గాల్లో ఆమె ఆశాజ్యోతి మాయావతి గారు. మాయావతి గారి పేరు కూడా ఉంది పైన. మీకు మాయావతి గారు కనిపించలా, చిరంజీవి గారిని హైలైట్ మొదటి వ్యక్తి చిరంజీవి గారు అంటున్నారు. రైట్. ఆయన తిరుపతి శాసనసభ్యునిగా మరియు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు. చిరంజీవి గారు దయచేసి అపార్థం చేసుకోకండి, మీరు ఏ విపత్కర మళ్ళీ వెన్నబూసే మాటలు దయచేసి అపార్థం చేసుకోకండి. టార్గెట్ చేయడమే గిల్లి జోలపాడటం అంటారు కదా, అట్లా టార్గెట్ చేయడం, వీసెళ్ళాలి, టార్గెట్ చేయాలి. సో మేడం గారు కూడా చిరంజీవి గారు టైటిలే చిరంజీవి గారిని తీసుకున్నారు. వెరీ నైస్, వావ్, సూపర్. పరిస్థితి వచ్చిన ₹1,00,00,000 దానాలు చేస్తుంటారు. అందులో మీరు ముందు వరుసలో ఉంటారు. తెలుసు కదయ్యా నీకు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ ₹1,00,00,000 దానాలు చేస్తుంటారు, అందులో మీరు మొదటి వరుసలో ఉంటారో తెలియదా నీకు? మరి ఆయన తీసుకునే ₹61,000 పెన్షన్ ఏ పాటది? 61,000 పెన్షన్ తీసుకుంటే ₹6 కోట్ల, ₹61 కోట్ల మొత్తం మీద ఆయన రెగ్యులర్గా ఖర్చు పెడతా ఉంటారు. ₹1,00,00,000 ఖర్చు పెడతారు ప్రజల కోసం ఆయన. మీరు 61,000 గురించి ఇంత రాద్ధాంతా నానా యాగి చేస్తున్నారు. గ్రేట్ బాస్. అందులో మొదటి వ్యక్తి పేరు డాక్టర్ కె మెగాస్టార్ చిరంజీవి గారు మేడం. ఆయన తిరుపతి శాసనసభ్యునిగా మరియు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు. చిరంజీవి గారు పెద్ద నేరం, అపార్థం చేసుకోకండి, మీరు ఏ విపత్కర పరిస్థితి వచ్చినా ₹1,00,00,000 దానాలు చేస్తుంటారు. అందులో మీరు ముందు వరుసలో ఉంటారు. నా ఉద్దేశం, పళ్ళున్న చుట్టుకే రాళ్ల దెబ్బలు అంటారు చూసారా? ఇందులో రెండు పెన్షన్లు తీసుకునే వాళ్ళల్లో ₹1,00,00,000 సంపాదన నుండి ₹1,00,00,000 వెనక మూలుగుతూ ఉండేవాళ్ళు, పిల్లికి బిచ్చమైన వాళ్ళు అనేక మంది ఉంటారు. మనకి దొరికేది మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారే. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే పోరాడుతున్నారు. మీరు ఆదర్శంగా నిలుస్తారు. మిమ్మల్ని చూసి మిగతా రాజకీయ మీరు ఆదర్శంగా నిలుస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రెండు పెన్షన్లు ఒక పెన్షన్ వదిలేసుకుంటే ఆదర్శంగా నిలవాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు ఆదర్శమే, ఇవాళ కాదు. ఒక స్వయం కృషితో ఎదిగిన ప్రతి ఒక్కడికి, ఎదగాలనుకునే ప్రతి ఒక్కడికి ఆయన ఆదర్శం. అసలు ఏమీ లేని చోట కష్టపడి పనిచేస్తే, నిబద్ధతతో క్రమశిక్షణతో కష్టించి పనిచేస్తే మనం ఏదైనా సాధించగలమని చెప్పుకోవడానికి ఆయన నిలువెత్తు నిదర్శనం అయ్యా. మళ్ళీ నీ పెన్షన్ వదులుకుంటే ఆయన నిదర్శనం, ఆదర్శం ఇవన్నీ ఎందుకు నాయనా? అందరూ ఒక పెన్షన్ మాత్రమే తీసుకుంటారని అంటే చిరంజీవి గారికి ఒక పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం, ఒక పెన్షన్ తీసుకుంటే చాలంట. లేదు, యాక్చువల్గా పెన్షన్ వదులుకోవచ్చు. అవును, పెన్షన్ వదులుకోవచ్చు. ఆయన చాలా యాక్టివిటీస్ చేస్తుంటారు కాబట్టి. మేడం కూడా తెలుసు యాక్టివిటీస్ చేస్తుంటారు, మేడం కూడా తెలుసు. కానీ బురద చేసేయాలి అంతే. వెంటనే మనకు చిరంజీవి గారే దొరుకుతారు అప్పనంగా. ఏమంట కదా ఆయన పాపం. అది ఎందుకంటే తను తీసుకునే పెన్షన్ కంటే ఎక్కువ యాక్టివిటీస్ కోసం ఖర్చు పెడుతుంటారు కాబట్టి గవర్నమెంట్ డబ్బు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరమే లేదు. అదే చెప్తున్నారు. వ్యాలిడ్ పాయింట్. ఆ పెన్షన్ ని ఆయన వెంటనే క్యాన్సిల్ చేసుకోవాలి. ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఏదో ఒక పెన్షన్ మాత్రం తీసుకొని మిగతా దేశంలోని మిగతా రాజకీయాలను ఆదర్శంగా నిర్వహించారు. సార్ మీరు చెప్పారు కాబట్టి ఆదర్శంగా పిలుస్తారు. 1942 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లో తన నెంబర్ 336 మేడం. ఎక్కడ కూడా ఆయన ముందు వరుసలో లేరు, కానీ ఆయన ముందు వరుసలోకి మనం మాత్రమే తెస్తాం. ఆయన ముందు జరిగింది, ఆయన వెనక జరిగింది, ఆయన మాత్రమే ఆదర్శంగా నిలుస్తున్నారు. అంటే వీళ్ళు కన్వీనియంట్ గా మర్చిపోయారని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు చూడండి ఎమ్మెల్యే లిస్టు చూడండి. ఎమ్మెల్యేల ప్రకారం ఎవరెవరు ఉన్నారు? గల్లా అరుణ కుమారి గారు, కొన్ని వందల వేల కోట్లకు అధిపతి గల్లా అరుణ కుమారి గారు. ఆయన కొడుకు టీడీపీ ఎంపీగా కూడా ఉన్నారు. సో గల్లా జయదేవ్. సో వాళ్ళ ఫ్యామిలీనే కొన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతులు. వాళ్ళు ఈ సమాజానికి ఏం చేశారో నాకైతే తెలియదు. మీరు వాళ్ళ పేరు చెప్పలా. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజకీయంగా వాళ్ళ నాన్నగారి హయాం నుంచి కూడా రాజకీయంగా ఆ ప్రాంతాన్ని శాసించేవాళ్ళు. వాళ్ళు కూడా రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు. మరి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు, ఆయన ప్రముఖులు కాదా?
ఆయన అసలు అంటే చిరంజీవి గారే ప్రముఖులు, ఆయన ప్రముఖులు కాదా? చిరంజీవి గారే మొదటి వరుసలో ఉంటారా? మొదటి వారా? మరి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయన మీకు కనపడలా. తర్వాత శిల్పా మోహన్ రెడ్డి గారు. శిల్పా మోహన్ రెడ్డి గారు కొన్ని వేల ఎకరాలు హైదరాబాద్లో భూములు ఉన్నాయి శిల్పా మోహన్ రెడ్డి గారికి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇబ్బడిముబ్బడిగా వేల కోట్లు సంపాదించారు. మరి ఎంతమందికి వాళ్ళ కుటుంబం సహాయ సహకారాలు చేస్తోంది? ఈ సమాజానికి వాళ్ళ కుటుంబం ఏం చేసింది? వైసీపీకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళు వైసీపీ పార్టీలో ఉన్నారు. మరి వీళ్ళు కూడా మీకు కనపడలా. వీళ్ళు ప్రముఖులు కారా? ప్రముఖులే కదా. ఆ వీడియో ఆశాంతం 15 నిమిషాల వీడియో ఉంటే ఆశాంతం ఆ వీడియోలో కనీసం వీళ్ళ పేర్లు ప్రస్తావించలేదే. సాకే శైలజానాథ్, సరే ఈయనంటే సాకే శైలజానాథ్ వెనకబడిన కుటుంబాల నుంచి వచ్చాడు అనుకుందాం, పక్కన పెడదాం. బీద మస్తాన్ రావు కొన్ని వేల కోట్లు ఉండే వ్యక్తి, అవసరమైతే తెలుగుదేశం, లేకపోతే కాంగ్రెస్ పార్టీ, లేదంటే వైఎస్ఆర్సీపీ, ఎక్కడికైనా వెళ్ళి 100 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీగా గెలవగలిగిన వ్యక్తి, కొన్ని వేల కోట్లు సంపాదించిన ఒక పారిశ్రామికవేత్త. ఆయన ప్రముఖులు కాదా? మరి ఆయన్ని కూడా మీరు కన్వీనియంట్గా మర్చిపోయారే, పేర్లు ప్రస్తావించలేదే. ఇకపోతే వైఎస్ విజయలక్ష్మి గారు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణి, ఒక మాజీ ముఖ్యమంత్రి గారి తల్లి, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి తల్లి ఆయన వైఎస్ విజయలక్ష్మి గారు కొన్ని వేల కోట్లకు అధిపతి కాదా? అంగీకరించరు ఎవరు? సాక్షాత్తు సిబిఐ 43,000 కోట్ల రూపాయలు ఛార్జ్షీట్లు నమోదు చేసింది, అంటే అక్రమాస్తులు సంపాదించారు అని. సో అలాంటి వ్యక్తి 2 పెన్షన్లు తీసుకుంటున్నారంట. మరి మీరు అంటే ఒక పెన్షన్ తీసుకున్నారు, 2 పెన్షన్లు తీసుకున్నారు, పక్కన పెడదాం. పెన్షన్ తీసుకుంటున్నారు కదా, ఆ 30,000 తీసుకోవచ్చు, చిరంజీవి గారు 60,000 తీసుకోవచ్చు. చిరంజీవి గారు 60,000కి కొన్ని వేల రెట్లు కలిపి ప్రజలకు దాన ధర్మాలు చేస్తున్నారు, ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సమాజానికి ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన తీసుకుంటే ఆయనే మీకు విలన్ అయ్యాడు. వీళ్ళందరినీ మాత్రం మీరు కన్వీనియంట్గా మర్చిపోయారు, కన్వీనియంట్గా స్కిప్ చేశారు. కారణం మీరే చెప్పాలా. దృష్టిలో తన నెంబర్ 336 మేడం. అలాగే రెండో ప్రముఖ వ్యక్తి, సరే రెండో ప్రముఖ వ్యక్తి కూడా అశోక్ గజపతిరాజు పేరు చెప్పారు. దాన్ని కూడా నాకైతే అభ్యంతరకరంగానే అనిపిస్తుంది. అంటే చెప్పకూడదా, తీసుకోవట్లేదా అంటే తీసుకుంటుండొచ్చు. కానీ వాళ్ళు సమాజంలో ఆదర్శప్రాయులు. వాళ్ళని ఇట్లా బయటకి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి బయటకు ఈడ్చి ఈ రకంగా అవమానించడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు సమాజానికి ఎంతో చేశారు. అశోక్ గజపతిరాజు కూడా ఇవాళకి ఆయన ట్రైన్లో వెళ్తాడు, బస్సులో ప్రయాణం చేస్తాడు. ఎంతో సింప్లిసిటీ ఉండే మనిషి. ఆయనది రాజకుటుంబం, తరతరాలుగా వచ్చి దఖలు పడ్డ వేల కోట్ల ఆస్తులు ఉండొచ్చు, కానీ ఎప్పుడు సింపుల్గా కనిపిస్తాడు. సరే ఆయన పక్కన పెడదాం. నా ఉద్దేశం అంతా కూడా మీరు మొట్టమొదట చిరంజీవి గారిని టార్గెట్ చేసినందుకే. చిరంజీవి గారిని ఈ రకంగా టార్గెట్ చేయడం న్యాయం కాదు. మీరు ఎప్పుడైనా సరే ఓకే అండి తీసుకుంటున్నాడు కదా మనం చూపించాము అని మేడం చెప్పచ్చు. నా పాయింట్స్ కొన్ని ఉన్నాయి. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టి కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడారు. ఏ రోజైనా మీరు చెప్పారా మీ ఛానల్లో? చెప్పలేదుగా. వీడియో తీసారా? లేదు కదా. ఐ బ్యాంక్ పెట్టారు, ఎన్నో వేల మంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఏ రోజైనా చెప్పారా? చెప్పలా. ఏ ప్రకృతి విపత్తు వచ్చినా చిరంజీవి గారు ముందుంటారు. ఏ రోజైనా మీ వీడియోల్లో చిరంజీవి గారికి ఆ ప్రశంస ఇచ్చారా మీరు? నాకు తెలిసి ఇవ్వలా. కరోనా సమయంలో వేల కుటుంబాల ఆకలి తీర్చారు. ఒకసారన్నా మననం చేసుకున్నారా? లేదు. 100 కోట్ల రూపాయలు గుప్తధనాలు చేశారు. అయ్యో, చేసినవే చెప్పడానికి మీకు మనసు రాదు, నోరు రాదు, మళ్ళీ గుప్తధనాల గురించి మీరేం చెప్తారు? ఇకపోతే ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటారు. సినీ కార్మికుల కోసం ఆయన ఒక హాస్పిటల్కి ఆయన ప్రచారం చేసి నాకు డబ్బులేమొద్దు, మా సినిమా కార్మికులకు మీరు ఉచితంగా వైద్య పరీక్షలు చేయండి అని చెప్పారు. అది ఆయన మనసు. 61,000 గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఎన్ని సేవా కార్యక్రమాలు చేసిన విషయాలు ఏ రోజు కూడా మాట్లాడుకోలేదు కదా మనం. ఇది ఇంకొక 2-3 అంశాలు కూడా చెప్పి క్లోజ్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన తమ్ముడే కదా. పవన్ కళ్యాణ్ గారు 1 సంవత్సరంలో ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 10 కోట్ల రూపాయలు వితరణ చేశారు, దానాలు చేశారు, ఆయన సహాయాలు చేశారు. 10 కోట్ల రూపాయలు. ఈ భారతదేశంలో ఉండే రాజకీయ వ్యవస్థలో ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఈ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 10 కోట్ల రూపాయలు 1 సంవత్సర కాలంలో ఇలాగ సహాయ కార్యక్రమాలు సొంత నిధుల నుంచి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మీరు కామెంట్ చేయండి. ఇది ఎప్పుడైనా మేడం చేశారా? చేయలా. తర్వాత
పవన్ కళ్యాణ్ గారు తన జీతాన్ని అనాథలకు పంచేశాడు. తనకు జీతం వస్తుంది, 2 లక్షల చిల్లర జీతం వస్తుంది. ఆ జీతం మొత్తాన్ని పిఠాపురంలో ఉండే ఒక అనాథాశ్రమంలో ఒక్కొక్క పిల్లాడికి 5,000 రూపాయలు చొప్పున ఇచ్చేశాడు. ఇది ఒక్కసారైనా వీడియో చేశారా మీరు మీ దాంట్లో? చేయలేదు కదా. అంటే మంచి కనపడదు. ఎప్పుడు మనం విమర్శించడానికి మాత్రం ముందుకు వస్తాం, జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ లాగా. తర్వాత పిఠాపురంలో 300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశారు. మీకు కనపడలేదు కదా, ఇప్పుడు వినపడలేదు కూడా. తర్వాత మన్యం గ్రామంలో వెలుగులు నింపాడు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వెలుగు లేకుండా ఒక తండాల్లో కుటుంబాలు ఉంటే వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళకి వెలుగులు నింపారు వాళ్ళ జీవితాల్లో. అలాగే గంజాయి సాగుకి గత ప్రభుత్వం ప్రోత్సహిస్తే, వద్దు మీరు గంజాయి పెంచడం కాదు, మీకు హోమ్ స్టే అనేది ఒక కాన్సెప్ట్ ఇస్తాను, పర్యాటకులను ఆకట్టుకుంటే మీకు ఆదాయం వస్తుందని వాళ్ళకు ఉపాధి కల్పించాడు. వాళ్లకు కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటే చెప్పులేశాడు. వాళ్ళకి ఇళ్లలో కరెంట్ లేకపోతే కరెంటు తెచ్చాడు. డోలీల్లో మూతలు ఉంటే రోడ్లు వేశాడు. ఏ రోజు కూడా మీ ఛానల్లో ఏ రోజు కూడా చెప్పలా. ఉద్దానం బాధితులకు అండగా అధికారులు లేనప్పుడే నిలిచాడు. ఇలా కొన్ని వందల మందికి, వేల మందికి సహాయ సహకారాలు చేశారు మెగా ఫ్యామిలీ. మీకు అవేం కనపడవు. చిరంజీవి గారికి 61,000 పెన్షన్ వచ్చేస్తుంది, ఎందుకు తీసుకున్నారు? ఇలా బురద చల్లడమే మనకు తెలుసు, అంతే. ఒకే ఒక్క విషయం ఫైనల్గా, చిరంజీవి గారికి ఉన్న వ్యాపకాల్లో నిజంగా ఆయనకి 61,000 వస్తుందని కూడా తెలియకపోవచ్చు. కింది స్థాయి సిబ్బంది మాత్రమే దానికి ఆ లావాదేవీలు, ఆ వ్యవహారాలు చూస్తుండొచ్చు. ఆయన దృష్టికి కూడా వచ్చి ఉండకపోవచ్చు. ఎవరైనా ఈ గణేష్ లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఆయన అపాయింట్మెంట్ తీసుకుని, సార్ ఇలా వస్తుంది సార్ మీకు అని చెప్పి ఉంటే ఆయన అస్సలు అన్కండిషనల్గా వదిలేసుకునేవారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఆయన్ని టార్గెట్ చేసుకుని వీడియోలు చేసుకుని పరాన్న జీవుల్లాగా బతుకుతుంటే అంతకు మించిన ఇంకా మనం ఏం మాట్లాడలేం. కాబట్టి అంతకు మించిన దారుణం అయితే లేదని చెప్పాలి. ఏదేమైనా చిరంజీవి గారి దృష్టికి వెళ్ళిన రోజు ఇది ఖచ్చితంగా ఆయన వదులుకుంటారు. పెద్ద విషయం కాదు ఆయనకి.